ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు బైబిల్లోని తలాంతు అనేటువంటి పదము యొక్క సరైనటువంటి అర్థమును మనము తెలుసుకుందాం. ప్రియులారా, మత్తయి సువార్తలోని 18వ అధ్యాయము మరి 25వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించుచుండగా తలాంతుల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సన్నివేశాలు మనము చూడొచ్చు. మరి ఈ వాక్య భాగమును మరి బోధిస్తూ ఉండేటప్పుడో లేకపోతే చదువుతున్నప్పుడో మనము వీటిని ఈ రోజుకు అనుగుణముగా మనము అర్థము చేసుకుంటూ లేదా మాట్లాడుతూ ఉంటాం. అనగా తలాంతు అనగా ప్రతిభ లేదా వరము అని చెప్పి అనేక విషయాలను మనము చెప్తూ ఉంటాం. కొంతమంది ఇలా కూడా ప్రసంగిస్తారు, దేవుడు మనకు తలాంతులనిచ్చాడు, పాడటము ఒక తలాంతు, వాక్యము చెప్పటం ఒక తలాంతు, సేవ చేయటం ఒక తలాంతు అని చెప్పి దేవుని వరములను కూడా తలాంతులని చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు చెప్పినప్పుడు బోధించినటువంటి తలాంతు ఇదేనా అంటే నిజముగా కాదు. ఆ తలాంత్ అనేది పూర్తిగా భిన్నమైనటువంటిది, పూర్తిగా వేరొక విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. అయితే తలాంతునకు నిజమైనటువంటి అర్థము ఏమనగా ఇది ఒక గ్రీకు పదము. టలాంటన్ అనేటువంటి పదాన్ని వారు ఉపయోగించేవారు. దానినే మనకు తలాంతు అనేటువంటి పదమును రాసి ఉంచారు. ఇంగ్లీష్లో టాలెంట్ అనేటువంటి పదమును రాశారు. ఈ తలాంతు అనగా ఇది బంగారులో కానీ ఉండవచ్చు లేదా వెండిలో కానీ ఉండవచ్చు. అయితే ఈ తలాంతు యొక్క బరువు ఎంత ఉంటుందంటే సుమారుగా 35 కేజీలు ఉండవచ్చు. అయితే ఈ తలాంతు యొక్క విలువ ఎంత ఉంటుంది అని ఒకసారి గమనించినట్లయితే ఆ కాలంలో షెకెళ్ళు లేదంటే దేనారములు అని చెప్పి వారి యొక్క ద్రవ్యమును ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగ మనం లెక్కేసుకున్నట్లయితే ఒక తలాంతు అనగా 3000 షెకెళ్ళు అని అర్థం. ఒక షెకెల్ అనగా భారతదేశపు విలువలో ఇప్పుడు మనము చూసినట్లయితే 11 గ్రాముల బంగారం అనగా దాదాపుగా ఒక 40 నుండి 50 వేల రూపాయలకి ఇది పాతకాలపు ఆ కాలంలో ఉపయోగిస్తున్నటువంటి బంగారపు షెకెల్. ఈరోజు షెకెల్ అనగా ఒక $3 లేదా $4 వస్తుంది. కానీ ఆ కాలంలో అట్లా లేదు. అది బంగారుతో చేయబడినటువంటి ఒక బరువైనటువంటి వస్తువుగా ఉన్నది. మరొక పోలికను మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో ఒక మనిషి యొక్క రోజు కూలీని దేనారము అని అంటారు. అనగా ఈ దేనారమును తలాంతుతో పోల్చినప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక తలాంతు ఉన్నట్లయితే 20 మందికి సంవత్సరం అంతా అతను జీతము లేదా కూలి ఇవ్వగలిగినంత డబ్బు ఒక తలాంతు అని అర్థం. మరొక పోలికను మనం చూసుకున్నట్లయితే ఈ కాలమునకు తగినట్టుగా మన యొక్క పరిస్థితిని బట్టి చూస్తే ఒక తలాంతు 35 కిలోల బంగారం అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయలు విలువ. ఇలాంటి తలాంతునే మరి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానములో ఒకరికి 5 గాను మరొకరికి 2 గాను ఇంకొక వ్యక్తికి 1 గాను ఇచ్చాడని చెప్పి మత్తయి సువార్త 25లో మనం చదువుతూ ఉన్నాం. మరి ఇక్కడ మాత్రమే ఈ తలాంతు గురించి రాయబడిందా అంటే లేదు, బైబిల్లో మరికొన్ని స్థలాల్లో కూడా ఈ యొక్క విషయాల గురించి రాయబడి ఉన్నది. అందులో నిర్గమకాండము 38:24వ వాక్యములో మీరు ఇంగ్లీష్లో చదవండి. తెలుగులో పాత నిబంధన ట్రాన్స్లేషన్లో ఈ యొక్క తలాంతును తలాంతుగా చేయకుండా వారు తలాంతును మణుగులు వెయిట్కి మార్చి మణుగులుగా వారు డివైడ్ చేశారు. కాబట్టి అక్కడ చిన్న నంబర్ డిఫరెన్స్ ఉంటుంది, పదము కూడా డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు ఆంగ్ల భాషలో చూసినట్లయితే టాలెంట్ అనే పదాన్ని వాడి ఉంటారు. తమిళ భాషలో కూడా అదే వాడినారు, మరి కొన్ని భాషల్లో కూడా ఆ పదం వాడి ఉన్నారు. ఈ నిర్గమకాండములో ప్రత్యక్ష గుడారమును కట్టినప్పుడు వారు బంగారమును ఈ తలాంతులతో పోల్చి ఆ బరువును చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. మరొక సన్నివేశంలో 2 సమూయేలు 12వ అధ్యాయం 29వ వాక్యంలో దావీదు మరి రబ్బాను పట్టణం మీదకు యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క కిరీటమును తీయించినప్పుడు దాని బరువు ఒక తలాంతు ఉన్నంత బరువు ఉన్నది అని చెప్పి అక్కడ రాయబడి ఉంటున్నది.
మరొక సన్నివేశంలో ప్రకటన 16:21లో ఆకాశము నుండి పడేటువంటి రాళ్ళ యొక్క పరిమాణము ఒక తలాంతు యొక్క పరిమాణముతో పోల్చబడి చెప్పి ఉంటున్నది. అయితే ప్రియమైన వారలారా, మనం ఇన్ని రోజులు అనుకున్నటువంటి తలాంతు బైబిల్లో ఉన్నటువంటి తలాంతు కానే కాదు. ఎందుకంటే మనకు దేవుడిచ్చినటువంటి పాడే వరము లేదా ప్రసంగించే వరము ఇవన్నీ కూడా ఉన్నవి, లేవని ఏం లేదు. కానీ ఇక్కడ రాయబడినటువంటి తలాంతు దాని గురించి మాట్లాడటము లేదు. దీని యొక్క అర్థము మనం అనుకున్నటువంటి అర్థము కాదు. అయితే ఈరోజు తలాంత్ అనగా ఏమో మనము పూర్తిగా తెలుసుకున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.